హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సారీ అండి ఈసారి 10 డేస్ గ్యాప్ వచ్చేసింది వీడియోకి. యాక్చువల్లీ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకని చెప్పి వీడియోస్ చేయలేకపోతున్నాను. షేర్ చేస్తాను మీతో. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాము. సో, చెప్తాను తర్వాత తర్వాత. బట్ యాహ్! ఏంటి గణేష్ బొమ్మ చూపిస్తుంది, వాటర్ ఫాల్స్ చూపిస్తుంది, కొత్త కొత్తగా ఉంది అంతా అనుకుంటున్నారా? యాక్చువల్లీ హోటల్‌కొచ్చామండి. ఇది సాటర్‌డే అంటే ఒక 8 డేస్ బ్యాక్ తీసిన వీడియో. బట్ నాకు ఎడిటింగ్ చేయటం కుదరలేదు. సో, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో, ఇది యాక్చువల్లీ తేజు పెళ్ళనమాట. నాతో పాటు పనిచేస్తుంది గదా! చాలా మందికి రాఘవేంద్ర, తేజు తెలుసు. నాతో పాటు పనిచేస్తారు. నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో, తనది మ్యారేజ్. సో, ఇది మాకు బెంగుళూరులోనే. బట్ మా ఇంటికి 1 ½ 2 అవర్స్ దూరము. సో, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేయలేక ఈరోజు ఈవినింగ్ రిసెప్షన్, రేపు పెళ్ళనమాట. సో, 2 చూసుకొని వెళ్ళిపోవచ్చని ఒక నైట్ కోసం హోటల్ బుక్ చేసుకున్నాము. సో, అక్కడికే వచ్చాము. టైమ్ అరౌండ్ 3:00 అయింది వచ్చేసరికి ఇంటికాడ నుంచి బయలుదేరి. సో, ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడే లంచ్ చేద్దామని, అంటే వాళ్ళదే, ఆ హోటల్ వాళ్ళదే రెస్టారెంట్ అనమాట. సో, లంచ్ చేద్దామని చెప్పి ఇప్పుడే రెస్టారెంట్ లోపలికొచ్చాము. సో, అంతా బ్లూ కలర్ లైటింగ్ ఉంది. ఇది యాక్చువల్లీ రెస్టారెంట్ అండ్ బార్ అనమాట. సో, బార్ అలా క్లోజ్డ్‌గా కలర్స్ యాడ్ చేసి అలా ఉంటుంది గదా! సో, అలా ఉందనమాట. సో, మ్యూజిక్ అది బాగా హైగా అట్లా పెట్టాడు. సో, ఏదో ఆర్డర్ చేస్తున్నాము. సో, లైట్‌గా లంచ్ చేసేసి రూమ్‌కెళ్ళిపోతాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. మీకు హోటల్ రూమ్ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ సూట్ అనమాట. డబుల్ రూమ్ లాగా వచ్చింది. బట్ ఇది ఓల్డ్ సిటీ అనమాట బెంగుళూరులో. సో, చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చింది. సో, ఇది ఫ్రంట్ రూమ్ అనమాట. ఇక్కడ సోఫా ఇచ్చాడు. ఇందాక చూసారు కదా! టీ, కాఫీ పెట్టుకునే ఏరియా, చిప్స్ అలాంటివి ఇచ్చారు. బయటకి విండో ఉంది. 2 రూమ్స్‌కి ఉంది. సో, తర్వాత ఇదొచ్చేసి బెడ్‌రూము. ఇదిగోండి ఇలా బెడ్ ఇదంతా వచ్చిందనమాట. సో, ఇక్కడ కూడా లాస్ట్‌కి విండో వచ్చేసింది. సో, చాలా బావుంది. నాకు యాక్చువల్లీ కొంచెం విండోస్ అలా ఉంటే కొద్దిగా నిద్ర పడుతుంది. చాలా క్లోజ్డ్‌గా ఉంటే హోటల్ రూమ్స్ మళ్ళీ కొంచెం క్లోజ్ అయిపోయినట్టుండి కొద్దిగా భయమేస్తుందనమాట పడుకోవడానికి. సో, అందుకని చెప్పి ఇట్లా సూట్ ఉంటే డబుల్ రూము మరీ ఆహ్, ఒకటే చోట కాంపాక్ట్‌గా అనిపించకుండా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. సో, ఇక్కడ వార్డ్‌రోబ్ కూడా ఇచ్చాడు. మేముండేది ఒక నైట్‌కే, పెద్ద కప్‌బోర్డ్ అది ఏం అవసరం లేదు. మోస్ట్‌లీ రేపు మార్నింగ్ చెకౌట్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో, ఇదొచ్చేసి వాష్‌రూము. సో, బావుంది యాక్చువల్లీ. చాలా రీజనబుల్ ప్రైస్‌లో మంచిగా దొరికింది హోటల్. ఇక్కడ నుంచి వెన్యూ ఏదైతే ఉందో తేజు పెళ్ళిది, రిసెప్షన్‌ది, అది 3 కిలోమీటర్స్ అనమాట. సో, 5-8 మినిట్స్‌లో వెళ్ళిపోతాము. సో, లంచ్ చేసేసి వచ్చాక మీకు రూమ్ చూపించాక కొంచెం సేపు పడుకున్నాం. 1-2 అవర్స్ రిలాక్స్ అయ్యి లెగిసాము నేను, యశ్వంత్. తర్వాత కొంచెం హెయిర్ వాష్ చేసేసి కొద్దిగా హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ ఉంది కదా! మాకంత ఉండట్లేదు. బట్ ఇంట్లో బయలుదేరే ముందు వాటర్ అయిపోయినాయి. అందుకని తలస్నానం ఇంట్లో చేయలేదు నేను. సో, వచ్చాక చక్కగా ఫ్రెష్‌గా హెయిర్ వాష్ చేశాను. తర్వాత కొంచెం లైట్‌గా మేకప్ కూడా వేసుకున్నాను. సో, స్కిన్ మీద అది చూసారు గదా! పింపుల్ వచ్చిందని చెప్పాను. అది ఇప్పుడే ఎండుతుంది. కొంచెం కనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. సో, మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయిపోయాను. ఇది లాంగ్ ఫ్రాక్ ఏసుకున్నాననమాట రిసెప్షన్‌కి. We're gonna, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. స్టార్ట్ అయిపోయామండి. రిసెప్షన్‌కి వెళ్తున్నాము.
చెప్పాను గదా! చాలా దగ్గరే. సో, టైమ్ అరౌండ్ 7:45 అయింది. 7:00కి వాళ్ళు స్టార్ట్ అన్నారు. బట్ 7:30 అట్లా అవుతుంది. మా ఆఫీస్ వాళ్ళు గూడా రిసెప్షన్‌కి ఎక్కువ మందొస్తున్నారు. మార్నింగ్ మ్యారేజ్ ముహూర్తం 9:00కి. సో, మ్యారేజ్‌కి అంత ఎక్కువ మంది రావట్లేదు. నేను, రాఘవేంద్ర కంపల్సరీ ఉంటాం. వేరే ఎవరొస్తారో చూడాలి. బట్ ఈ పూటైతే అట్‌లీస్ట్ 15 మెంబర్స్ అయినా మినిమమ్ వస్తారనమాట ఆఫీస్ వాళ్ళు. సో, వాళ్ళందరినీ మీట్ అవ్వడం అంతా బావుంటుంది. యశ్వంత్‌కి కూడా తేజు గాని, వాళ్ళ మమ్మీ కానీ, రాఘవేంద్ర గాని, కొంతమంది మా ఆఫీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ అనమాట. సో, యశ్వంత్ కూడా కొంచెం బానే మింగిల్ అయిపోతారు వీళ్ళతో. సో, ఇద్దరం కలిసి ఎళ్తున్నాం. యశ్వంత్ కూడా పెళ్ళికి రావాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పింది. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ వచ్చేసరికి 10:15 అట్లా అయింది. సో, బానే ఎంజాయ్ చేశాము. అందరొచ్చారు ఆఫీస్ వాళ్ళు. సో, మీట్ అయ్యాము. టైమ్ స్పెండ్ చేసాం మంచిగా. పెద్ద వాళ్ళిద్దరిది ఫోటోస్, వీడియోస్ నేను తీయట్లేదు. ఇక్కడే కాదు, యూట్యూబ్‌లోనే కాదు, ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టట్లేదు. ఎందుకంటే తన మ్యారేజ్ అది. ఇట్ ఈస్ హర్ మొమెంట్. సో, ఐ వాంట్ హర్ టు షేర్ విత్ ఎవ్రీవన్ ఎల్స్. సో, అందుకని చెప్పి వాళ్ళవేమీ తీయలేదు పిక్చర్స్. హాల్‌దది కొంచెం తీద్దాం అనుకున్నాను. బట్ అది కూడా కుదరలేదు. సో, జస్ట్ డిన్నర్ దగ్గర కొంచెం షూట్ చేశాననమాట. సో, యాక్చువల్లీ బంతి భోజనాలు పెట్టారు. చాలా బావున్నాయి బంతి భోజనాలు. భలే సింపుల్‌గా పెళ్లి భోజనాలు నచ్చినాయి అనమాట యశ్వంత్‌కి కూడా. సో, ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. సో, పొద్దున్నే లెగిసాము. లెగిసి కొంచెం ఏదో వాట్సాప్‌లో ఇవి, అవి ఏవో రిప్లైలుంటే, యూట్యూబ్ కామెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటే చేస్తున్నాననమాట. సో, దాని తర్వాత రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాలి. చెప్పాను కదా! 9:00కే ముహూర్తం. సో, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ముహూర్తానికి. సో, దట్ అట్‌లీస్ట్ అవన్నీ మెయిన్‌వన్నీ మిస్ అవ్వకుండా ఉంటామని చెప్పి. సో, పెళ్ళికైతే శారీ అనుకుంటున్నాను. బట్ బాగా హెవీగా క్యారీ చేసే ఓపిక అస్సలు లేదు. సో, అందుకని చెప్పి కొంచెం లైట్‌గా బానే ఉండేది. కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉండేది. శారీ తీసుకొచ్చాను. సో, రెడీ అయినాక క్లిప్ పెడుతున్నాను చూడండి. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night. స్టార్ట్ అయిపోయామండి. పెళ్లి దగ్గరికి వెళ్తున్నాము. సో, నా శారీ ఈ పూటది, తర్వాత నిన్న ఈవినింగ్ డ్రెస్ లుక్ అంతా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ యశ్వంత్ కూడా ఒక పూట సింపుల్‌గా షర్ట్ ఏసుకున్నారు. బట్ ఒక పూట కుర్తా ఏసుకున్నారు. కానీ ఇద్దరం వీడియో దిగటం గుర్తులేదు. సో, ట్రైపాడ్ తీసుకురాలేదనమాట. వన్ నైట్ స్టే కదా! సో, తను నన్ను తీశారు వీడియో. కానీ ఇద్దరం కలిసి ఇంకా దిగలేదు. పిక్చర్స్ దిగాము. బట్ వీడియో ఇంకా దిగలేదనమాట. సో, తనని కవర్ చేయడం కుదరలేదు. అక్కడైతే ఇంకెక్కువ వీడియోస్ తీయట్లేదు కాబట్టి, సో, తను గూడా వచ్చే ఛాన్స్ లేదు. బట్ నా లుక్ అయితే చూపిచ్చాను ఈ వీడియోలో. సో, ఇక్కడికొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి వచ్చేసాము. సో, ఫైనల్ మూమెంట్ తాళి అనమాట. కొంచెం టీవీలో కొద్దిగా చిన్న క్లిప్ చూపిస్తున్నాను. వాళ్ళు ఎక్కువ క్లియర్‌గా పడకుండా. సో, ఫైనల్లీ షీ గాట్ మ్యారీడ్. నాకు చాలా క్లోజ్ తను. చిన్న చెల్లిలాగా అనమాట. మాకు చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది మా ఇద్దరికి. సో, కళ్ళలో నీళ్ళొచ్చినియి నాకు తాళి కడుతుంటే. అంటే యశ్వంత్ ఎందుకు హ్యాపీ మూమెంట్ కదా! ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చిన్న పిల్ల పెళ్ళైపోయింది అన్నాను. సో, యాహ్! చాలా మంచి బాండింగ్ ఉంది మా ఇద్దరికి అలా అనిపిచ్చింది. బట్ యాహ్! ఐ జస్ట్ విష్ ఆల్ ద హ్యాపీనెస్ ఫర్ హర్ ఇన్ ద వరల్డ్. సో, తర్వాత ఇది మళ్ళీ ఆ రోజు చెక్‌ఔట్ చేద్దాం అనుకున్నాం కదా! బట్ ఉండిపోయాము. ఎందుకంటే ఇంట్లో వాటర్ ప్రాబ్లమ్ ఇంకా ఉందంట. సరేలే ఈవినింగ్ వాటర్ వస్తాయన్నారు. ఇంటికెళ్ళి పెద్ద చేయడానికేముండదు. ఏదైనా క్లీన్ చేసినా, ఏమన్నా చేసుకున్నా వీకెండ్ కాబట్టి ఏది చేయాలన్నా వాటర్ కావాలి. సో, అందుకని హోటల్‌లోనే రెస్ట్
తీసుకొని కొంచెం వేరే పనులుంటే చేసుకొని, సో ఈవినింగ్ అన్నీ సర్దేస్తున్నాననమాట. శారీ అవన్నీ తీసేసి నీట్‌గా సర్దేస్తున్నాను. సో ఇప్పుడంతా ప్యాకింగ్ చేసేసుకొని ఇంటికెళ్తాము. ఇంటికి వెళ్తూ హ్యాపీని తీసుకొని వెళ్తాం. నిన్న హ్యాపీని ఇచ్చేసొచ్చామనమాట బోర్డింగ్‌లో. నిన్న ఆఫ్టర్‌నూన్ వస్తూ ఇచ్చేసొచ్చాము. సో ఇప్పుడు వెళ్తూ వాడిని పికప్ చేసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోతాం. మోస్ట్‌లీ ఈవినింగ్ వాటర్ వచ్చేస్తాయి. సో ఇంట్లో ఏమన్నా పనులుంటే చూసుకోవాలి. రేపు మళ్ళీ మామూలుగా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! Dance to the light. Pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. యాక్చువల్లీ చెప్పాను కదా ఆఫీస్‌కి వెళ్ళాలి అని. కానీ ప్లాన్ చేంజ్ అయింది. చెప్పాను కదా ఒక ప్రాబ్లమ్ నడుస్తుందని చెప్పి. సో నా హెల్త్ ఇష్యూ అనమాట అది కొంచెం. నథింగ్ వెరీ సీరియస్ బట్ యాహ్! కొంచెం హెల్ప్ కావాలి. అదే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం అది ఇది నడుస్తుంది. ప్రస్తుతానికి ఇంకేం సొల్యూషన్ దొరకలేదు. బట్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమిద్దరం హాస్పిటల్‌కి వెళ్తున్నాం. సో అన్ని రిపోర్ట్స్ అవన్నీ పెట్టుకొని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ రేపు మార్నింగ్ మేము ట్రావెల్ కూడా చేయాలి. అంటే నేను చేయాలి. తర్వాత యశ్వంత్ జాయిన్ అవుతారనమాట. సో అది కూడా పోస్ట్‌పోన్ చేశాను. ట్రావెల్ కూడా అనుకోకుండా ఇందాకే టికెట్స్ మార్చాను. ఎందుకంటే వెళ్ళే ఓపిక అస్సలు లేదు. బాడీ సపోర్ట్ చెయ్యట్లేదు. బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అంతా ప్రతిదీ. ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇంకా సెట్ అవ్వలేదు ఈ వాయిస్ ఓవర్ చేసే టైంకి కూడా. బట్ అట్‌లీస్ట్ లిటిల్ బిట్ ఫంక్షనల్ అయ్యాననమాట. సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అవన్నీ చెప్తాను కొన్ని. అండ్ తర్వాత ఒక మేబీ డెడికేటెడ్ కూర్చొని మాట్లాడతాను. ఎలా హెల్ప్ దొరికింది ఏంటి అని ఒకసారి కొంచెం బెటర్ అయినాక సో దట్ మీకు సొల్యూషన్ తెలుస్తుంది. సో అదండి ఈరోజు వీడియో. కొంచెం షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్‌కి ఎక్కువ ఓపిక లేక. ఇంకొక వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.